నాడు బీసీల గొంతు కోసి నేడు గర్జన పేరుతో డ్రామాలు ఆడుతున్నావా జగన్ రెడ్డి? మనిషి అయి పుట్టాక కాస్తాన ఇంగిత జ్ఞానం ఉండాలి. నీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ బీసీ బిడ్డలకు నువ్వు చేసిన ద్రోహం, అన్యాయం గతంలో ఎవరూ చేసి ఉండరు, భవిష్యత్తులో కూడా చేయరు. అంత దుర్మార్గంగా వ్యవహరించి ఆ బీసీలని నట్టెంట ముంచావు. వారికి తీరని ద్రోహం చేశావు జగన్ రెడ్డి. నువ్వు 5 ఏళ్ల పాలనలో బీసీలను నిలువునా ముంచేసిన జగన్ రెడ్డి, వైసీపీ నేతలు నేడు బీసీ గర్జన అంటూ నాటకాలు ఆడటాన్ని ఆ బీసీ బిడ్డలు క్షమించరుగాక క్షమించరు. మీ కపట నాటకాలు, మీ కళ్ళబొల్లి కబుర్లు వినడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు. బీసీ గర్జన పెట్టి ఏం చెబుతావు? తోట చంద్రయ్య యాదవ్ పీక కోసామని చెబుతారా? అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్పుకుంటారా? సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో బీసీ బిడ్డను చంపితే మా ఘనతని చెప్పుకుంటారా? ఏం చెప్పుకుందామని సిగ్గుశరం లేకుండా గర్జన పేరిట సబ్బెడదాం అనుకుంటున్నారు మీరు? 5 ఏళ్ల పాలనలో బీసీల పీకలు కోసి నేడు గర్జన అనడానికి సిగ్గుండాలి మీకు. జోగి రమేష్, ముఖ్యంగా నీకు, నువ్వు తినేది అన్నమైతే, నువ్వు తాగేది మంచినీళ్ళైతే, నువ్వు మనిషివని నువ్వు అనుకుంటే సిగ్గుండాలి నీకు. అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి చంపినప్పుడు నీకు గుర్తు రాలేదా? బీసీ బిడ్డలో కల్తీ మద్యం తయారు చేసి 100 మందిని పొట్టన పెట్టుకుని నువ్వు ఇవాళ బీసీ గర్జనంటూ మాట్లాడుతూ ఉంటే నీ ఇంటి సందులో ఉన్న కుక్కలు కూడా చేదరించుకుంటున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 34% నుండి 24% కుదించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% నుంచి 24% కుదించిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీదే. ఆనాడు జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు? జోగి బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలపెట్టించినప్పుడు జగన్ రెడ్డి ఏ కలుగులో దాక్కున్నాడు? ఇవాళ మాట్లాడుతున్న మీరంతా ఏమైపోయారు? ఏ అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డను మీకు గుర్తు రాలేదా? ఇవాళ మీ పదవులు పోయేటప్పటికి మీకు బీసీ గర్జన గుర్తొచ్చిందా? బీసీ నాయకుడు తోట చంద్రయ్య పీక కోసి చంపినప్పుడు చంపిన వెధవల సన్నాసుల్ని వెనకేసుకొస్తూ నాడు మాట్లాడకుండా నేడు మాట్లాడుతాం బీసీ గర్జన అంటూ మీరు ఊడిగం చేసిన జగన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారా సన్నాసులారా అని బీసీ బిడ్డలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో గుద్ది ఒక యాదవ బిడ్డను చంపితే ఆ యాదవ కుటుంబాన్ని పరామర్శించకుండా, పలకరించకుండా, ఆ కుటుంబానికి అండగా ఉండకుండా దారుణంగా వ్యవహరించిన సిదిరి అప్పలరాజును బుధాన మోస్తూ సిదిరి అప్పలరాజుకు వంత పాడుతున్న మీరు బీసీలకు న్యాయం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కుక్కలాగా ప్రవర్తించే మీరు బీసీలకు న్యాయం చేస్తారా? వేలాది బీసీ బిడ్డల శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకుంటూ వస్తున్న జగన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి ప్రజలు మర్చిపోలేదు, రాష్ట్రం మర్చిపోలేదు. ఇంకా జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆ కేబినెట్ లో ఉన్న బీసీల మంత్రులు అని చెప్పుకుని మీరు బీసీలకు ఏం చేశారో చెప్పగలరా? ఆనాడు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీలను ఊచకోత కోస్తా ఉంటే, బీసీలకు చేరాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కట్టడి చేసి జగన్ రెడ్డి దోచుకుంటా ఉంటే ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు మాట్లాడలేకపోయారా సన్నాసులారా అని యావత్ బీసీ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. జోగి అధికారం ఉన్ననాళ్ళు దోచుకోవడానికి, జగన్ రెడ్డి పంచన చేరడానికి, జగన్ రెడ్డి ఇంటికి కాపలా కుక్కలాగా ఉండటానికి మీరు అధికారాన్ని వాడుకుని ఇవాళ అధికారం పోయేటప్పటికి బీసీల రాజ్యాధికారం, బీసీలకు మంచి చెడు గుర్తొచ్చినాయా? శవాల మీద పేలాలు ఏరుకునే సన్నాసులు మీరు బీసీ సమాజానికి, రాష్ట్రానికి అవసరం లేదురా అంటూ యావత్ బీసీ సమాజం ఉమ్మెత్తి పోస్తా ఉన్న మీ మీద. కల్తీ మద్యం వ్యాపారం చేసి 100లాది మంది ఉసురు తీసుకున్న జోగి రమేష్ లాంటి సన్నాసి, మంత్రిగా ఉండి అనేక అక్రమాలకు పాల్పడ్డ విడుదల రజని, మంత్రిగా ఉండి 100 కోట్ల రూపాయలు తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్, మీరందరూ బీసీ ఉద్ధారకులా? జోగి రమేష్ కొడుకు పెళ్లి చేసి సంవత్సరం దాటి 2 నెలలు 14 మాసాలు అయింది. జోగి రమేష్ అనేవాడు ఎంత సన్నాసి వెధవో. నిన్న జోగి రమేష్ కోడలు గృహహింస కేసు పెడితే బయటపడింది. యావత్ కుటుంబం ఆ పిల్లని కట్నాల కోసం, కానుకల కోసం ఎలా ఇబ్బంది పెట్టిందో ఆమె పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో పేర్కొన్న స్పష్టంగా. ఈ నరరూప రాక్షసుడు కోడల్ని యావత్ కుటుంబంతో హింసించిన ఈ రాక్షసుడు డబ్బుల కోసం గడ్డి తినే దుర్మార్గుడు జోగి రమేష్ ప్రజలకు న్యాయం చేస్తాడా? బీసీ సమాజానికి న్యాయం చేస్తాడా? డబ్బుల కోసం ఏ స్థాయికైనా దిగజారే జోగి రమేష్, డబ్బుల కోసం ఏ గడ్డి తినడానికైనా దిగజారిపోయే జోగి రమేష్, ఒక ఆడపిల్లని, ఇంటికి వచ్చిన ఆడపిల్లని కాళ్ళ పారాని శాంతం ఆరకముందే కట్నాల కోసం వేధించి హింసించిన జోగి రమేష్ ఇలాంటి సన్నాస రాజకీయ నాయకుడు, ఇలాంటి సన్నాసి మంత్రిగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి న్యాయం చేయాలని వెధవ రాష్ట్రాన్ని, ప్రజలను ఉద్ధరిస్తాడా?
నోరు ఉందా కాదా అని చెప్పి ఇష్టానుసారం బూతులు తిడతా మాట్లాడుతూ ఉంటే సమాజం భరించాలా? అరే సన్నాసి, నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని గౌరవించడం మర్యాదించడం నేర్చుకోరా వెధవా. నువ్వు మాకు రాజకీయాలు నేర్పే స్థాయి నీకు లేదు, మా కోసం బహిరంగ సభలు పెట్టే గనుడు నువ్వు కాదు అంటూ ఇవాళ యావత్ రాష్ట్రం బీసీ సమాజం ఆడపిల్లలు జోగి రమేష్ ని ఏ రకంగా తూర్పార పడుతున్నారో తిడుతున్నారో చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి, నీ దొంగల ముఠ వ్యవహారాలు, నీ దొంగల ముఠ నీచ చరిత్ర, నీ దొంగల ముఠ దోపిడీ విధానం, నీ ఖజానా నింపుకోవడానికి చీప్ లిక్కర్ తయారు చేసి నువ్వు బలి తీసుకున్న 35,000 కుటుంబాలు, ఆసుపత్రుల పాలైన 150,000 కుటుంబాలు, రోడ్ల పాలైన 2 లక్షల కుటుంబాలు, ఉసురు తగిలి ఇంకా అదే అరాచకాలు కొనసాగిస్తూ ఇంకా ఉసురు పోసుకున్న నువ్వు 1,000 కోట్ల రూపాయలతో తవ్వించిన లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గోతిలోనే కప్పెట్టుకుని పోతారని చెప్పి యావత్ రాష్ట్రం దుమ్మెత్తిపోస్తూ ఉంది. మారండి, మారకపోతే ప్రజల్ని రాష్ట్రాన్ని క్షమాపణ కోరకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. సహించడం. విద్యా సంస్థలో నో పాలిటిక్స్ అన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా సాగుదాం. మెగా పేరెంట్ టీచర్ మీట్లో మంత్రి నారా లోకేష్ పిలుపు. విలువలతో కూడిన విద్య అవసరం, అందుకే మనం చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించుకున్నాం అన్నారు మంత్రి. ఆయన చెప్పిన ఒక మాట నాకు బలంగా గుర్తుండిపోయింది. తల్లికి చెప్పలేని పని ఏది చేయొద్దని ఆయన అన్నారు. ఆ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే దానిలో చాలా పవర్ఫుల్ మెసేజ్ ఉంది. ఆయన రాసిన విలువల పుస్తకం మనం విద్యార్థులకు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అన్నారు మంత్రి. మహిళలను గౌరవించడం మన ఇంటి నుండి మొదలవ్వాలి. ఇప్పటికీ కొంతమంది మహిళలని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అమ్మాయిలా ఏడవద్దు, చీర కట్టుకున్నావా, గాజులు వేసుకున్నావా అంటూ ఇలాంటి మాటలతో మహిళలను అవమానిస్తున్నారు. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా మాట్లాడవద్దని గట్టిగా చెప్పండి. మహిళల జోలికి వస్తే మా లోకేష్ అన్న మీ తాట తీస్తాడు అని చెప్పి గట్టిగా హెచ్చరించండి అని మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రంపచోడవరం ప్రభుత్వ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ బిడ్డ చదువుకి దూరం కాకూడదనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. 2025లో 67,27,000 మందికి 10,90,00,000 రూపాయలు ఇచ్చాం. 2025లో 67,27,000 మందికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 2026లో 67,47,000 మందికి 10,120 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరు చదువుకోవాలి, ఇంకొకరు పనికి వెళ్లాలనేది గత ప్రభుత్వ విధానం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. వెంటనే మేలుకోండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను త్రికరణ శుద్ధితో పాటిస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ కోసం కృషి చేస్తున్నాం. 1 క్లాస్ 1 టీచర్ మన బలం. సుమారుగా 10,000 స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ విధానం అమలు చేస్తున్నామన్నారు మంత్రి. స్కూల్ అండ్ కాలేజీల్లో నో పాలిటిక్స్. పుస్తకాల దగ్గర నుండి స్కూల్స్ వరకు ఎక్కడా సీఎం ఫోటో లేదు, నా ఫోటో లేదు. మెగా డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ పేరుతో రీజియన్ బెస్ట్ మెనూతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నాం. త్వరలోనే రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం. స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. పాజిటివ్ లెర్నింగ్ నుండి యాక్టివ్ లెర్నింగ్కి మార్చడానికి క్లిక్కర్ మోడల్ తీసుకొచ్చాం. FLS అమలు చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్ ఒకటే టార్గెట్గా పెట్టుకున్నాం. లీప్ యాప్ తీసుకొచ్చాం. పాఠశాలలలో ఎంత చదువు చెప్పినా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. లీప్ యాప్లో మొత్తం వివరాలు వస్తాయి. ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నాం. పిల్లలకు మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి విద్య అందించాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టకపోయినా పర్వాలేదు, పెద్ద కళలు కనడం నేర్పాలి. డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఆస్తి ఒక తరాన్ని మాత్రమే నిలబెడుతుంది, విద్య తరతరాలలో నిలబెడుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.